ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఆలయాల దర్శనం అంటే నిజంగా ఒక మానసికమైన ఉల్లాసం, శారీరకమైన ఉల్లాసం, దాంతో పాటుగా మన సోల్, ఆత్మకి కూడా పరమానందం కలుగుతూ ఉంటుంది. మరి ఆలయాలు దర్శించేటప్పుడు ఎలాంటివి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని ఏ విధంగా మనం దర్శించుకోవాలి అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, చార్ధామ్ యాత్రలో మరో ముఖ్యమైన దేవాలయం బద్రీనాథ్. ఇది వైష్ణవాలయం అని చెప్పేసి అంటారు కదా. అయితే దీని యొక్క ఉద్భవం ఎలా జరిగిందన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. చార్ధామ్ యాత్ర అనేటప్పటికే మనకి ఒళ్ళంతా పులకరిస్తూ పోతుంది. అలౌక్యమైన వంటి ఆనందం, అద్భుతమైన వంటి నరుడు నారాయణ నివసించే వంటి పర్వతం. అప్పుడు ఆ ప్రాంతంలో నరుడు నారాయణ అని ఒక మహర్షులు తపస్సు చేశారు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ భూలోక వైకుంఠం వస్తుంది, ఇక్కడ అద్భుతమైన వంటి స్థలం ఏర్పడుతుందని చెప్పేసి ఒక గట్టి విశ్వాసంతో నరుడు నారాయణుడు అని చెప్పేసి ఇద్దరు కూడాను తపస్సు ఆచరించారు. వారే కృష్ణార్జునులుగా ప్రకటించబడింది, నరుడుగా నారాయణుడుగా. అంటే ద్వాపర యుగం నుంచి మనకి ఈ ఆలయాలు ఉన్నాయా? ఈ ఆలయాలు ఉన్నాయండి. అప్పటి నుంచి కూడా ఈ ఆలయాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఒక తనువు సాధించిన తర్వాత నరుడు నారాయణగా అవతారం ఎత్తిన వంటి ఒక ప్రదేశమే ఈ యొక్క బద్రీధాంలో. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయంగా, స్వామి మీరు ఇక్కడ ఈ కొండపైన కలియుగం అంతమంత వరకు కూడా మీరు వేచి ఉండి తపస్సు ఆచరించి మాకు దర్శించాలని చెప్పి, లోక కళ్యాణార్థం కోసం మీరు ఇక్కడ ఉండాలని చెప్పి ఆ నరుడు నారాయణుడు ఆ పర్వతాన్ని వేడుకోవడం జరిగితే, వాళ్ళు భగవంతుని వేడుకోవడం వల్ల భగవంతుడు ప్రసన్నమై అక్కడ ఉండటం అని జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న చిటుక ఏంటంటే అమ్మా, ఇప్పుడు అది ఒక రకమైన ఒక అద్భుతమైన వంటి ప్రదేశం. అయితే వైకుంఠనాథుడు ఎప్పుడు కూడాను ఆదిశేషుని మీద పడుకొని లక్ష్మీదేవి పాదాలు ఒత్తుచ్చుకొని పడుకొని ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా అలౌక్యమైన వంటి ఆనందంతో లోకాలను చూసుకుంటూ ఉంటారు. అయితే ఒక సందర్భంలో నాకు తపస్సు చేయాలని ఉంది, అది భూలోకంలో వెళ్ళి చేయాలని ఉంది, నిరాకారంగా నిర్మలంగా చేయాలని ఉందండి. ఎటువంటి ఆభరణ అలంకారం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నిరాకారంగా నేను వెళ్ళి తపస్సు ఆచరించాలనేసి లక్ష్మీదేవితో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వైకుంఠం అంతా కూడా నువ్వే చూసుకోవాలని చెప్పి ఆ లక్ష్మీదేవికి అప్పచెప్పి స్వామివారు భూలోకానికి దిగి వచ్చేసి, ఎప్పుడైతే కూడా నరుడికి నారాయణకి వాకిస్తుంది, ఎప్పుడైతే కూడాను ప్రతి యుగముకు ప్రతి ఒక్క సందర్భంలోనో లేదంటే 10,000 సంవత్సరాలకు అటువంటి ఒక సందర్భానికి నరుడి పర్వతం, నారాయణ పర్వతం దగ్గరకు వస్తుందట. అక్కడ దేవప్రయాగ అనేసి మనకు కనపడుతుంది. అప్పుడు ఆ దేవప్రయాగ దగ్గరనే స్వామివారు ఆ దర్శనాన్ని ఏర్పరుస్తారని, అప్పుడు కంప్లీట్గా బద్రీనాథ్ మూసుకుపోతుందని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తున్నాయి. ఇది సత్యం, ఇది పునర్వ సత్యం. నరుడు నారాయణ పర్వతం మూసేసుకున్న తర్వాత ఇంకా దర్శనం వెళ్ళడానికి ఉండదు కాబట్టి అవి రెండు కూడా దగ్గరకు వస్తూ ఉంటుందంట. అంటే 10 సంవత్సరాలకు ఒకసారో ఇట్లా ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారంగా జరుగుతుంది. అంటే అప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అప్పుడు చూసిన వాళ్ళకి ఇప్పుడు చూసిన వాళ్ళకి దగ్గరకు వచ్చిందన్న ఫీలింగ్ అయితే కలిగి ఉంటుంది, ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఆ ఒక పర్వతం అనేది దగ్గరకు వస్తూ ఉంటుందట. అయితే అప్పుడు బద్రీనాథ్ అనేటప్పటికి ఏంటంటే, ఒక నారాయణుడు నిర్మలమైన వంటి ప్రశాంతంగా ఆయన వచ్చి తపస్సు ఆచరించుకునేటప్పుడు మొత్తం మంచు కూరుకొని, మొత్తం మంచుతో ఆయన కప్పిపడి ఆయన తపస్సు భంగం ఎక్కడ అవుతుందని చెప్పేసి బదిరి వృక్షం అంటే ఏంటంటే రేగుపండు చెట్టు. అక్కడ వాళ్ళు రేగుపండుని బదిరి వృక్షం అంటారు. ఆ బదిరి వృక్షంతోని ఆవిడ గారు ఆ ఒక రేగుపండు వృక్షం లాగా, లక్ష్మీదేవి ఒక రేగుపండు వృక్షం లాగా నిలబడి కొన్ని ఆయన ఎప్పటి వరకు తపస్సు చేస్తుందో అప్పటి వరకు కూడా ఆయనతో పాటు ఆవిడ నిలబడింది అక్కడ. అప్పటి నుండి కూడాను ఆయన పేరు రాలేదు, కానీ ఆవిడ నిలబడిన అంటే ఒక శక్తి ఉంది కాబట్టి ఆవిడ పేరుతోనే బద్రీనాథ్ బద్రీ క్షేత్రం లాగానే
స్థిరపడాలనేసి ఆయన ఆశీర్వదిస్తారు. ఆయన తపస్సు ఆచరించినట్టు ఆయన ఎలా ఉంటారంటే చతుర్ముఖంగా కూర్చొని చేతులు 2 జోడించి యోగ ముద్రలో కూర్చొని ఉంటారు. ఎప్పుడు కూడా మహావిష్ణువు శంకుచక్ర గదా హస్తాలో మనకు కనపడుతుంటారు. కానీ బద్రీనాథులో మాత్రం మనకి యోగ ముద్రలో కాలు మడకతో కూర్చొని నీలం వస్త్రం నీలధార జటాభవుతో నీలధారిగా ఉండి కనపడుతుంటారు. అక్కడ స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామతో స్వామివారికి విశేషమైనటువంటి అర్చన చేస్తారు. ఉదయాన్నే నిర్మలమైనటువంటి ఉత్సవ పూజ చేస్తారు. తర్వాత ఉన్ని పూజలు అన్నీ చేస్తారు. స్వామివారికి అభిషేక కార్యక్రమాలన్నీ చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఒక కైంగర్యం. ఇక్కడ ఉన్నవంటి ద్వారకలో మథురలో అనేక రకమైనటువంటి దేవాలయాలు అలంకరించేసినట్టు విధానంగా అక్కడ అలంకారం అంటూ ఏమి ఉండదు. అక్కడ స్వామివారికి ఎప్పుడు కూడా చందనపు లేప్యముతో అలంకరించబడుతుంటుంది. అక్కడ వచ్చేవంటి భక్తులకు ఎప్పుడైనా కూడా అక్కడ స్వామివారి వేసుకున్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రంతో పాటు ఆ చందలేఖ్యం కలిపి ఆ ఒక భక్తులకి ప్రసాదంగా ఇవ్వటం అని జరుగుతుంది. ప్రతిరోజు కూడాను సాయంత్రం విష్ణు సహస్రనామ చేసేటప్పుడు కొన్ని భక్తులు అంతా కూడా అక్కడ ఉండి చాలా ఆలోక్యమైనటువంటి ఆనందం. ఆ హిమాలయ ప్రాంగణం అంతా ఐస్ ప్రాంతం. ఆలయంలో మీరు చూడండి, బయటకు వస్తే -డిగ్రీ ఉంటుంది. మీరు ఆలయంలో వెళ్ళిన తర్వాత టెంపరేచర్ అంతా హాట్గా ఉంటుంది. ఏమాత్రం కూడా మీకు చలి అనేది అనిపించదు. చాలా విశేషమైనటువంటి బద్రీనాథ్ ఒక ఆలయం. ఆ బద్రీనాథ్ ఆలయము 6 నెలలు మూసివేస్తారు, 6 నెలలు తెరుస్తారు. ఈ 6 నెలలు కూడాను మనకి ఎప్పుడైతే కూడా 3 లోకాలు సంచలనం అవుతున్న వంటి నారదుడు ఉంటాడు కదా, నారాయణ చెప్తాడు ఆయన బ్రహ్మచారి. వారు వచ్చి ఈ యొక్క స్వామివార్లకి కేదార్నాథ్కి, బద్రీనాథ్కి, మరి గంగోత్రి, యమునోత్రి అమ్మవారి ఆలయాలకు అనేది కూడాను ఆ ఒక బ్రహ్మచారి వచ్చేసి దీపారాధన చేస్తారనేసి ఒక ఇతిహాస పురాణం. ఎప్పుడైతే కూడాను దీపావళి అయిన తర్వాత మూసివేస్తారో అప్పుడు వెలిగించిన వంటి దీపము తర్వాత అక్షయ తృతీయ రోజున ఓపెన్ అవుతుంది ఆలయం. ఆ అక్షయ తృతీయ ఓపెన్ అయ్యేంత వరకు వెలుగుతూ ఉంటుంది. అంటే గత 6 నెలలు మాసం వరకు పెట్టినటువంటి దీపము పెట్టినట్టే ఉంటుంది, వేసిన నెయ్యి వేసినట్టునే ఉంటుంది. అది చూస్తే చాలు ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంటుంది. ఎంత కండ్లో నీళ్లు వస్తూ ఉంటుంది. అంత అలోక్యమైనటువంటి ఆనందం. ఆ బద్రి విశాల్, ఆ బద్రీనాథ్ ఒక ఆనందం, ఆ బద్రీనాథ్ ఒక దర్శనం. వేలాది లక్షాది జనాలు ఇప్పుడు అందరూ కూడాను ఆ ఒక బద్రీనాథ్ని దర్శనం చేసుకుంటే వైకుంఠానికి వెళ్తామనే ఒక గట్టి ఒక విశ్వాసంతో స్వామిని దర్శనం చేసుకుంటే ఒక మహా అద్భుత ఫలితం లభిస్తుందని ఒక గట్టి విశ్వాసం. అక్కడ మనకి స్వామివారి దగ్గర ఒక కుండ ఉంటుంది. ఆ కుండు అంటే వేడివేడిగా కుండు వస్తుంది. ఆ కుండులో స్నానం చేస్తే సకల పాపం పోతుంది అనేసి ఏ విధానంగా అయితే తిరుపతిలో మనకు స్వామివారి తీర్థకుండ ఉంటుంది, స్నానం చేస్తామో ఇక్కడ గరం కుండ అని అంటారు. గరం అంటే గరం పానీ, అంటే వేడి నీళ్ళు వస్తుంటాయి. అది ఎక్కడి నుంచి వస్తాయి అంటే శ్రీమన్నారాయణ పాదాల నుంచి వస్తాయంట. ఆ సాక్షాత్గా స్వామివారి పాదాల నుంచి వస్తాయంట. అందులో చూస్తే పొగలు వెళ్తుంటే కానీ మీరు ఎప్పుడైనా కూడా అందులో దిగిన తర్వాత మీ శరీరము నిర్మలతత్వంగా మారిపోతుంది. ప్రసన్నమన్నటువంటి శరీరంగా మారుతుంది. ఆ ఒక వేడి అనేది తగలదు, నిర్మలంగా ఉంటుంది. మనం బయటకు వచ్చిన తర్వాత చలి వేస్తుంది. మనం చూస్తే కింద మనం కాలిపోతుందేమో, తోలు పోతుందేమో అనుకుంటాము, అంత వేడిగా ఉంటాయి. కానీ దిగితే మాత్రం మనకి ఏమనిపించదు, ఒక ఏ మాత్రం. కానీ అన్నం ఉరుకుతుంది. మన తర్వాత అక్కడ రైస్ కూడా దాంతో ఆ నీళ్ళలో ఉడికిపిస్తారు. అంతటి మహోత్కరమైన విశేషమైనటువంటి క్షేత్రం. జీవితంలో ఒకసారి అయినా ఎంత డబ్బులు ఉన్నప్పటికి కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రాలు దర్శించకపోతే జీవితం వ్యర్థం అవుతుంది. కంపల్సరిగా ఎవరైనా కూడా ఈ యొక్క దర్శనాన్ని వెళ్ళి దర్శించుకుంటే వారి జన్మ ధన్యం అవుతుంది, అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇంకా బద్రీనాథ్లో మనకి ఇంకా చుట్టుపక్కల ఏమన్నా చూడడానికి ఉంటుందంటారా? స్వామివారు ఆ కుండ అని చెప్పేసి అన్నారు. ఉందమ్మా, ఇక్కడ ఒకటి ఆ కుండ ఉంటుంది, ఇంకోటి మాణాగావ్ అని ఉంటుంది. మనకు ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. అక్కడే మనకు సరస్వతి దేవి మన పుష్కరాలు అయింది. ఆ సరస్వతి దేవి పుష్కరాలు అయింది మాణాగావ్లోనే అంతర్జామిగా మనకు దర్శనం చేస్తుంది. అక్కడి నుంచి సరోవర్, భక్త సరోవరాన్ని కనపడుతుంది. సరోవరం అంటే ఈ పంచపాండవులు ఆ సరోవరం నుండి పైకి వెళ్ళారన్నమాట. వెళ్ళేసి ఒక్కొక్కరు కూడాను ఆ స్వర్గానికి వెళ్ళిపోయిన దారి సరోవరం అని మనకు కనపడుతుంది. ఎక్కడి నుంచి? సరస్వతి నది నుంచి ఉంటుంది. అయితే అక్కడ స్వామివారిది కూడాను బద్రీనారాయణ క్షేత్రాలు కూడా 5 క్షేత్రాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది.
ఆ పేర్లు అక్కడ మనకు ఒక లిఖితంలో ఉంటుంది, మన గూగుల్లో కొట్టినా కూడా పేర్లు వస్తాయి. అక్కడ కూడా విశేషమైన వంటి మనకు ఫలితాలు లభిస్తుంటుందని అంటుంటారు. కానీ కొన్ని ప్రదేశాలు ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి, కొన్ని ప్రదేశాలు ట్రెక్కింగ్ చేసి చాలా పైకి వెళ్ళాలి, కొద్దిగా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే హిమాలయ పర్వతాలు కదా, కాబట్టి కొద్దిగా భయంకరంగా ఉంటుంది. అయినప్పటికీ వెళ్ళేవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వెళ్తారు, వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. అయితే ఇక్కడ మానగావ్ అని ఒక మానగావ్ ఉంటుంది, చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో సరస్వతీదేవి అంతర్జామంలో అక్కడ పోయిన వంటి అమ్మవారు మనకు తర్వాత కాశీలో ప్రయాగ్రాజ్ అని ఒక నది ఉంటుంది అలహాబాద్ దగ్గర, అక్కడ అమ్మవారు మళ్ళీ ప్రకటమవుతుంది అంతర్జాన్విగా. ఓకే. అబ్బా, ఎన్ని విశేషాలు ఉన్నాయండి చాలా నిజంగా. ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయి అసలు, అవన్నీ చూడడానికి భగవంతుడి లీలలు తల్లి. నిజంగా అసలు దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవడానికి మనకి ఎన్ని ఉన్నాయో అనిపిస్తున్నాయి అసలు. కొన్ని వేల కిలోమీటర్ కూడా అంతర్జామి నుంచి బయలుదేరుతుంది. ఆవిడ ఎక్కడి నుంచి వెళ్తుందని ఇప్పటివరకు ఏ సైంటిస్ట్ కూడా కనబట్టలేరు. అసలు అంత గ్రేట్ అండి. అబ్బా, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా చక్కటి విషయాలు మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.